అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభరత్సాన్. ఈ రాష్ట్రంలో 2019 ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రజలను ఏ ఏ విధంగా అమర్చాడు అంటే నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాను అనుకోకుండా కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. హైపెక్ టీం ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అన్నది ఒకసారి నిశ్చితంగా అంటే కొన్ని మీడియాలో వచ్చినాయి కొన్ని వాటిని ఏ విధంగా ప్రజలు నమ్మారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలు ఇది వట్టిదా కాదా ఫ్యాక్ట్ చెక్లోకి వెళ్ళరు. ఒక విషయం వింటారు, అది ఇంకొకటి చెప్తారు, ఇది నిజమేనా, ఒక నిజమంటారా అవునా నిజం జరిగిందా అంతవరకు వెళ్తారు తప్ప దాని లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించుకునే ఆలోచనలో ప్రజలు చాలా వరకు ఉండరు. అంత డెప్త్కి వెళ్ళి ఆలోచించే కాడి కూడా వాళ్ళకు ఉండదు. దాన్ని అలసిగా తీసుకుని ఐపీఎక్ ప్రశాంత్ కిషోర్ టీం కానీ తర్వాత ఆయన వదిలేసిన తర్వాత కానీ వైసీపీ పార్టీ ఎటువంటి గ్లోబల్ ప్రచారంతో ఈ రాష్ట్రంలో ప్రజల్లో సెంటిమెంట్ని ఎలా కాజేసింది అనేది ఒకసారి తీసుకుంటే అధికారంలో రాకముందు ఒక కులం మీద టార్గెట్ చేసి మాట్లాడి ప్రజల్లో మైనస్ని తీసుకొచ్చే విషయంలో కానీ దోపిడీ జరిగిందనే విషయాల్లో కానీ సెంటిమెంట్ విషయాల్లో కానీ సక్సెస్ అయ్యి నెగ్గిన తర్వాత కూడా అదే సెంటిమెంట్ నమ్ముకుంటూ వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ప్రజల్లో వేరే వేవ్లో దాన్ని ఏదో మంచిగా చూపిస్తున్నట్టు టీడీపీ ప్రభుత్వం అన్యాయం జరిగింది కాబట్టి మేము వచ్చాం కాబట్టి రీటెండర్లు వేసి మంచి చేస్తున్నాం అనేటువంటి ఒక ముసుగులో ఎంత అవినీతి జరిగింది. అదే కాకుండా ఐపెక్ టీంలో చాలామంది మీరు చూసి ఉంటారు, నాకు చాలా ఉద్యోగం వచ్చింది జగన్ ప్రభుత్వంలో, ఈరోజు నేను ఇంత చదువుకుని ఉద్యోగం సంపాదించినట్టు జగన్ ప్రభుత్వం వల్ల గొప్పే. అదొక కార్డు. ఒక గృహిణి ఈరోజు జగనన్న పంచిపెట్టే డబ్బుల వల్ల ఈరోజు నా కుటుంబం నిలబడ్డది, నా పిల్లలు బాగా చదువుకోగలుగుతున్నారు, నా ఎత్తగారిని పెంచుకోగలుగుతున్నాను. ఒక గృహిణి. ఒక వ్యక్తి నేను ఈరోజు ఎంత బాగున్నానంటే వీళ్ళందరూ ఎవరైనా చూస్తే ఐపెక్ టీం ఐపెక్లో పనిచేసే వాళ్ళే ఒక గృహిణిగా వాళ్ళే తయారు చేస్తారు. అంటే ఆర్టిస్టులు, ఐపెక్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు ఆస్కార్కి నామినేట్ చేసే లెవెల్లో అంటే ఈ ఛానల్ చూస్తారు టీవీ. ఒకసారి ఒక వీడియోని క్లిప్పింగ్ బయటకు వదిలితే వెంటనే యూట్యూబర్స్ ఉంటారు, పేటీఎం యూట్యూబర్స్, దాన్ని ప్రచారం చేసేసి ఆవిడ జానీ ఉంటాడు పీడీటీవీలో, చూసారా మన జగన్ అన్న గారి కోసం ఈ అమ్మ ఎలా చెబుతుందో, ఇంతకంటే ఏం కావాలి మనకి, ఇంతకంటే మంచి చేసే నాయకుడు ఎవరుంటాడు మనకి, ఈ టీడీపీ పోటీ చేసే పనులు గ్లోబల్ ప్రచారాలు నమ్మొద్దు. ఎంతో ఉంటాడు నా ఎంత ఉంటాడు, ఒక కోటు వేస్తాడు. వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో కూడా అలాగే వాళ్ళ దగ్గర నుంచి సిబిఐ తీసుకునేటప్పుడు అందులో కొన్ని చెప్తారు వాళ్ళు, నేను అక్కడికి వెళ్ళాను వాళ్ళ ఇంటికాడ నుంచి ఎలా తిరిగి వచ్చాను నేను, అదో వాళ్ళ ఇంటికాడికి వెళ్ళారంట ఆడు చెప్పాడు, దాన్ని ఎందుకు తీసుకుంటు ఆడు చెప్పేటప్పుడు వెళ్ళేది విషయాలు అంటే ఉదాహరణ చెప్తాను. ఆ విధంగా ఉంటుంది అతని యొక్క అంటే పేటీఎం బ్యాచ్ కొంతమంది యూట్యూబర్స్ ఈ ఐపెక్ టీంలో చేసినటువంటి కొంతమంది ప్రజలను నమ్మించడానికి చేసినటువంటి తప్పుల గురించి చెప్తున్నాను. విశాఖలో బిజినెస్ సమ్మిట్ జరిగినప్పుడు వీళ్ళ బిజినెస్ పెట్టుబడులు పెడతాకు వచ్చినట్టు ఇదే ఐపెక్ టీం ప్రజలను నమ్మించి మోసాలు చేసి ఇటువంటి మోసాలు చేసి ఇంకా ప్రజలకైతే డబ్బులు పంచిపెట్టానని గ్లోబల్ ప్రచారంతో వైసీపీ పార్టీ ఇంకా నెగ్గుతామనేటువంటి ధైర్యంతో ఉన్నదంటే ఇంకా వాళ్ళ ప్రజలు నమ్మే ప్రజలు ఇంకా ఉన్నారు కాబట్టి వాస్తవాలు తెలుసుకున్న ప్రజలరా ఇటువంటి దారుణాలు ఉన్నాయి లేని ఉన్నట్టు క్రియేట్ చేసే సంస్కృతిని మనం తప్పించకపోతే మనం మునిగిపోయే నావలో ఉన్నట్టే. ఓకే, జై భీమ్.